కరీంనగర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కమాన్ వెళ్లే హైవే రోడ్లో ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. వివరాలకు సంప్రదించండి 77805 92239. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని ఐఎంఏ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ ఐఎంఏ అనేది దేనికోసం పనిచేస్తుంది, అదేవిధంగా ఈ ఆరోగ్య విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల విషయాన్ని మనతో మాట్లాడడానికి ప్రస్తుతం నాతో డాక్టర్ నవీన్ గారు ఉన్నారు. సో వారితో ఉన్నారు. సార్ నమస్కారం సార్. చెప్పండి, ఫస్ట్ ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మీ ఆరోగ్య విషయంలో కనీస జాగ్రత్తలు అంటే మీరు ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ ఎస్ నవీన్ కుమార్, ఐఎంఏ జనరల్ సెక్రటరీ. ఐఎంఏ తరపున మేము అందరి ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ ఏంటి అంటే కదలండి, అదే మీ ఆరోగ్యానికి మంచి మొదలండి. సో మనం కదిలితే ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉంటాం. కదలడం అంటే మనం నడవడం కానీ పరిగెత్తడం కానీ అది. నెక్స్ట్ మొబైల్ వాడటం ఉంటుంది చూసారా, చాలామంది ఇప్పుడు మొబైల్ వాడటం చాలా ఎక్కువ అవుతుంది. సో మొబైల్ వాడటం మానించండి, మొబైల్ కావడం మొదలు పెట్టండి. మొబైల్ కావడం మొదలు పెట్టమంటే అది కూడా కదలడమే. సో దేనికైనా కదలిక ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చాలా విషయాల్లో చూస్తుంటాం, మనం ఆరోగ్యం పైన కాకుండా మిగతా అన్ని పైన కూడా మనం డబ్బులు ఖర్చు పెడదామని చూస్తుంటాం. మనం తిండికి కానీ మన జలసాలకు కానీ వీటికి కానీ చాలా ఖర్చు పెడతాం, వాటి గురించి ఆలోచించము. వాటి గురించి ఎన్నిసార్లు అయినా మనం ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముందు ఉంటాం, కానీ ఆరోగ్యం పైన ఖర్చు పెట్టడానికి మాత్రం చాలామంది ముందు ఉండట్లేదు. అందుకే నేను అందరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరు మిగతా తిండి కానీ ఇవి జలసాలపైన ఎలా పెడుతున్నారో ఆరోగ్యం పైన కూడా ఖర్చు చేయండి, ఆరోగ్యం పైన కూడా పెట్టండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఫస్ట్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకుంటే తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అది తీసుకొని ఎడల మనం ఎంత ధనం పోగు చేసినా కానీ అది తప్పకుండా జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ డబ్బు వృధా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నామినల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నార్మల్లీ 5,000 to 10,000 ఉంటాయి అట్మోస్ట్. సో అంత డబ్బు మనం ఈజీగా ప్రతి సంవత్సరం నెలలో 2 నెలల్లో 6 నెలల్లో దానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతుంటాం జలసాల పైన. సో మొత్తం సంవత్సరానికి మీరు 10,000 కూడా ఖర్చు పెట్టడానికి చూసుకోండి. అది నెక్స్ట్ ఇప్పుడు మా ఐఎంఏ తరపున కూడా ప్రతిసారి చాలా కమ్యూనిటీ రీచ్ యాక్టివిటీ ప్రోగ్రామ్ చేస్తున్నాము. రీసెంట్గా మన గవర్నమెంట్ హై స్కూల్ సుభాష్ నగర్లో మనం హెల్త్ క్యాంప్ పెట్టాము. చాలామంది పిల్లలు, చదువుకునే పిల్లల వాళ్ళందరికీ కూడా రక్తహీనత ఉందా లేదా చూసాము, వాళ్ళకి పరీక్షలు చేశాము. రక్తహీనత ఉన్న వాళ్ళకందరికీ కూడా మనం మందులు ఇచ్చాము, కొందరికైతే బ్లడ్ కూడా ఇచ్చాము, సో దట్ వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ కావడానికి. నెక్స్ట్ అప్పట్లో మున్సిపల్ కార్పొరేషన్లో మనం కళాభారతిలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. సో దట్ గర్భాశయ క్యాన్సర్ వచ్చే వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి మున్సిపల్ వర్కర్స్ని ఒక 300 మంది మున్సిపల్ వర్కర్స్కి ఫ్రీగా ప్యాప్ స్మియర్ చేశాము. గర్భాశయ క్యాన్సర్ ఉందా లేదా డిటెక్ట్ చేసేసి వాళ్ళకి ఉంటే ఆ జాగ్రత్తలు, సూచనలు అండ్ మందులు కూడా ఇప్పించడం జరిగింది. అది రెగ్యులర్గా మేము బయట కూడా మొన్న వరల్డ్ ఉమెన్స్ డే మార్చ్ 7th రోజు నాడు బయట కూడా పబ్లిక్లో పెద్ద ర్యాలీ చేశాము. సో దట్ ఆరోగ్యం ఎలా ఉండాలి, ఆరోగ్యం ఎట్లుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మహిళ మంచిగా ఉండాలి, మహిళ బాగుంటే ఆ ఇల్లు తప్పకుండా బాగుంటుందని పెద్ద ర్యాలీ కూడా చేశాము. ఇప్పుడు ఈ రోజు మన వరల్డ్ హెల్త్ డే రోజు నాడు April 7th రోజు మేము ఐఎంఏ హాల్లో ఆల్రెడీ హెల్త్ గురించి జనరల్ పబ్లిక్ అన్నిటి గురించి అవగాహన ఇచ్చి సూచనలు చేశాము. అండ్ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టాము. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ప్రైవేట్ బ్లడ్ సెంటర్ కాకుండా గవర్నమెంట్ బ్లడ్ సెంటర్కి మేము గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్తో కోరిలేట్ అయ్యి గవర్నమెంట్ వాళ్ళకి పూర్ పీపుల్కి హెల్ప్ అయ్యేటట్టు మా వైద్యుల హాస్పిటల్స్ ఉన్న స్టాఫ్ అండ్ మా చెల్మడానందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి పీజీస్ వీళ్ళు కూడా వచ్చి మన రక్తదానం చేశారు. సార్ ఒకనొక సందర్భంలో ఒక ఎయిడ్స్ లేదంటే క్యాన్సర్ ఇవి వస్తేనే చనిపోయే వాళ్ళని చెప్పేసి ఉండేది, కానీ ఇప్పుడున్న సందర్భంలో ఒక హెడ్ఏక్ వచ్చినా కూడా చనిపోతున్న సంగతి జరుగుతుంది ఈ కాలంలో. దేనికి అసలు ఆహారం విషయాల్లో లేదంటే వాతావరణ మార్పులు అంటారు? దీనికి మెయిన్ కారణం 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో బీపీ, హైపర్ టెన్షన్ అంటాం కదా, రక్తపోటు. అది నెక్స్ట్ మధుమేహం. ఈ రక్తపోటు, మధుమేహం 2 ఉండే వాళ్ళకి కూడా తప్పకుండా ఇట్లా సడన్గా ఏమన్నా హార్ట్ స్ట్రోక్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కామన్గా ఉంటుంది. అంటే రక్తం గడ్డగట్టే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వస్తే ఛాన్స్ ఉంది. అండ్ రీసెంట్గా కోవిడ్ తర్వాత చాలామందికి కూడా రక్తపోటు, రక్తం గడ్డగట్టే తత్వం ఎక్కువ పెరిగింది కాబట్టి ఆఫ్టర్ కోవిడ్ అంటే కోవిడ్ తర్వాత చాలామందికి ఇలాంటివి వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం చాలామంది కూడా హెల్త్ అంటే మనం ఏదంటే మన వ్యాయామం కానీ శరీర అది కానీ మనం వ్యాయామం కానీ చేయలేకపోతున్నారు. సో ఆ వ్యాయామం చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
అది. సో రక్తపోటు, మధుమేహం 2 కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అండ్ రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవాలి. మనకు రక్తపోటు, మధుమేహం అనేది చాలా మందికి ఉంటది. బట్ వాళ్ళకి ఉన్నదని తెలియదు. మనకు కొంచెం వెళ్ళంగానే మనం తొందరగా టైర్డ్ కావడం, లేకపోతే తల తిరిగి పడిపోవడము, మునుపులాగా వర్క్ చేయలేకపోవడము, సాయంత్రం కాగానే నీరసంగా అయిపోవడము. అది. సో, ఒక్కోసారి ఇట్లా తిరిగి పడిపోవడం లాంటివి ఉంటాయి. సో, నేనేమంటున్నానంటే రెగ్యులర్‌గా ఎవ్రీ 6 మంత్స్ హెల్త్ చెకప్ చేయించుకోండి. అది హెల్తీ ఉన్నా లేకున్నా అన్ని హెల్త్ చెకప్ చేయించుకుంటే మీరు ముందే ఏమైనా డిసీజ్ వచ్చేటివి పసిగట్టి మంచి ఆరోగ్యంగా ఉండరు. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా అలసత్వం వల్ల కూడా చనిపోతున్నారు. అంటే హార్ట్‌లో పెయిన్ వచ్చినప్పుడు అది అల్సరా లేదంటే గ్యాస్ అని చెప్పేసి అనుకున్నారు. దాన్ని మనం ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే. సో, మీరు అల్సర్ నొప్పికి ఓన్లీ మనకు గుండె కింద బరువేసినట్టు ఉంటుంది. బట్ గుండె నొప్పి వచ్చినప్పుడు మాత్రం టిపికల్‌గా చెమటలు పట్టడం, ఎడమ చెయ్యి గాని, కుడి చెయ్యి గాని గుంజడం, ఎక్కువ ఎడమ చెయ్యి గుంజడం, దవడ అంతా కూడా నమ్‌నెస్ అంటే స్పర్శ లేకపోవడం ఇలాంటివి వస్తాయి. ప్లస్ మనకు ఒకటేసారి తల తిరిగి పడిపోయినట్టు అట్లా అవుతుంటది. ఇది ఒకటే రోజు నాడు రాదు. చాలా సందర్భాల్లో కూడా మనకు బ బ హి అనిపిస్తుంటది. బట్ ఆ అనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే అబ్బా! ఇయాల బాగా టైర్డ్ అయినాము, లేకపోతే ఎండలో తిరిగాము, పొద్దునుంచి బాగా స్ట్రెయిన్ అయ్యాము, అందుకని వస్తున్నాయని అనుకుంటాం. బట్ అట్లా వస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా హెల్త్ చెకప్ చేయించుకొని రెగ్యులర్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే మీకు గుండె ముప్పు వచ్చేది ముందే పసిగట్టి మనం ప్రివెంట్ చేయగలుగుతాం.